ఈరోజు ప్రత్యేకించి జగనన్న ముఖ్యమంత్రి కాగానే దశాబ్దాలుగా ఈ ప్రాంత మత్స్యకారుల కళ కోరిక అయినటువంటి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ని నిర్మించివ్వడం జరిగింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినా, ఎంతో మంది మాటలు చెప్పినా జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ని సంపాదించినటువంటిది ఒకే ఒక్కడు జగనన్న ఒక్కడే. ఈ రోజు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ని సాధించి ఈ రోజు మనకు అందించడం జరిగింది. జీవో మా నాయన అడ్డం పెట్టుకుని నేను జీవో తెచ్చాను. కృష్ణపట్నం నుంచి ఓడరేవు దాకా ఏది కట్టేదానికి లేదు, పోర్ట్లు కట్టేదానికి లేదు, ఫిషింగ్ హార్బర్స్ పెట్టేదానికి లేదు, జట్టీలు కూడా కట్టేదానికి లేదని ఆర్డరు తెప్పించినందుక నువ్వు 15వ తేదీ వచ్చేది నాకు చెప్పాలా? అక్కడ రామాయపట్నం పోర్టు అక్కడ నిర్మించాలా అని చెప్పి మహీధర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తే దానికి కూడా ఈ జీవో అడ్డం వచ్చింది. అప్పుడు మేము వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఫిషింగ్ హార్బర్ కోసం వెంకయ్యనాయుడు గారి దగ్గరికి బీద మస్తాన్ రావు గారు, బీద రవిచంద్ర, నేను ఢిల్లీకి పోయి వెంకయ్యనాయుడు గారిని అప్రోచ్ అయిన తర్వాత మేము ఈ జీవో అమెండ్ చేసేస్తున్నాము, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయించండి అంటే అప్పుడు ఆయన మాట్లాడి ఆ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, అప్పుడు హర్షవర్ధన్ అని సెక్రటరీగా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్. వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక చొరవ చూపాడు సూచనలతో. అప్పటి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారు మాకు బాగా సహకరించాడు. ఆయన జీవో ఇప్పించిన దాకా 2019 మార్చి 7వ తేదీ 288 కోట్లకి బ్లూ రివల్యూషన్ కింద జీవో ఇప్పించిన దాకా వెంకయ్య నాయుడు గారు కూడా నిద్రపోవాలి. అప్పుడేంటంటే మాకు బీజేపీ కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందువల్ల మస్తాన్ రావు గారు, రవిచంద్ర, నేను వెంకయ్యనాయుడు గారిని అప్రోచ్ అయినా. నేను అప్పుడు మంత్రి గుండా తెచ్చాము, ఈ జీవో తెచ్చి శాంక్షన్ చేయించి ఈ లోపల ఎలక్షన్ వచ్చింది. మార్చి 7 అంటే ఇంక తర్వాత ఎలక్షనే కదా. ఎవరు జువ్వలదిన్న హార్బర్ తెచ్చింది ఎవరు? మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చి డబ్బులు దండుకున్నారు అంతే. శాంక్షన్ చేయించింది మేము, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తెచ్చింది మేము, జీవో తెచ్చింది మేము. మీరు తెచ్చిన 2008లో పోర్టు నుంచి, కృష్ణపట్నం పోర్టు నుంచి అక్కడి వరకు వాడరేవు వరకు ఎలాంటి నిర్మాణాలు చేసేదానికి లేదని ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ బ్లూ రివల్యూషన్ లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారి దగ్గర వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఆ జీవో తెచ్చి అమౌంట్ శాంక్షన్ చేయించాం. 288 కోట్లు. అదేంటంటే 900 మీటర్ల దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 900 మీటర్స్ లెంగ్త్ జట్టితో ఈ హార్బర్ తెచ్చాం. 900 మీటర్లు. ఇది 2009-8లో ఇచ్చిన జీవోని చంద్రబాబు నాయుడు గారు క్యాన్సిల్, రద్దు చేయబట్టి ఎంత దారుణం అంటే మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ జీవో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లూ రెవల్యూషన్ 69 కోట్ల 114 లక్షలు. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాగరమాల ప్రోగ్రామ్ 69 కోట్ల 14 లక్షలు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లాన్ 150 కోట్లు. మొత్తం 288 కోట్ల 80 లక్షలు. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ జెట్టి 909 మీటర్లు, బ్రేక్ వాటర్స్ 1455 మీటర్లు, డ్రెడ్జింగ్ అండ్ రిక్లమేషన్ వర్క్స్. ఇవన్నీ మీరు తెచ్చారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.